ఇది కూలీ అంటారా లేకపోతే ఏమంటారా? నాకు కూలీ కాదండి, ఇది ఖాళీ. మొత్తం సినిమా మొత్తం ఖాళీ ఉంటుంది అంటారు అనుకుంటున్నారా? ఖాళీ ఏం లేదు. సినిమా వస్తే మీకు తెలుస్తుంది ఏముంది ఏమీ లేదని. ఎందుకంటే నేను అనుకున్నాను లోకి మామ వచ్చిందంటే ఏదో ఉంటుంది అనుకున్నాను. ట్రైలర్ చూడనే అర్థమైపోయింది. ఏం లేదనుకున్నాను. ట్రైలర్ చూస్తే ఏమంతా ఏం అనిపించలేదు నాకు. సినిమాకి వచ్చిన తర్వాత తెలిసింది ఖాళీ కింగ్ నాగార్జున కోసం నేను వచ్చిన అన్న. మన కింగ్ నాగార్జున కోసం వచ్చిన. ఆయన ట్రైలర్లో చెప్తున్నాను స్టార్టింగ్ 15 minutes నుంచి వెళ్ళి మన లోకి మామ ఒక్కొక్కరిని దింపిన చూడు. స్టార్టింగ్ గూస్ బంప్స్ నాకైతే. మన రజనీకాంత్ ఎంట్రీ అప్పుడన్నా, మన ఉపేంద్ర ఎంట్రీ అప్పుడన్నా, మన కింగ్ నాగార్జున ఎంట్రీ, స్పెషల్లీ నాగార్జున కింగ్ ఎంట్రీ వేరే లెవెల్ అన్న. పీక్స్ అంటే రోలెక్స్ విక్రమ్ వాటికి లింక్ ఉంది అంటున్నారు. లింక్ ఉంది, ఎల్సీయూకి పక్కా లింక్ ఉంది. ఎందుకంటే కంపల్సరీ ఇప్పుడు మన నాగార్జున నెగిటివ్ రోల్ చేసిందంటే దానికి మన ఏమంటారు మన కార్తీక్కి ఏదో లింక్ ఉందని అర్థమైపోతుంది నాకు. ఖైదీకి దీని కూడా కొంచెం ఎక్కడో నాకు అనిపించింది. ఎందుకంటే నెగిటివ్ రోల్ కదా. మనకు ఖైదీ చూసినప్పుడు మనకి ఎట్లా అనిపించిందో ఇలా కూడా కొంచెం వేరే డిఫరెంట్ అనిపించింది నాకైతే. 1000 కోట్ల సినిమా అవుతుంది అంటారా రజనీకాంత్ కెరియర్లో? రజనీకాంత్ కెరియర్లో చెప్తున్నా ఎంతమంది ఒక ఫ్లాప్ వచ్చింది, అది అనుకోలేదు అసలుకి. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా కొడతారన్న. మన తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ రజనీకాంత్ మళ్ళీ బ్యాక్. ఓకే, వార్ 2కి గట్టి కాంపిటీషన్ ఇస్తుందా? అది చెప్తున్నా కదన్న, వార్ 2 కొంచెం నాకు యావరేజ్గా కనిపించాను. ఇప్పుడే సినిమా చూసిన, అది కూడా ఇది మళ్ళీ ఇంకో షో చూస్తున్నది. అంటే అది చూసిన తర్వాత ఈ షో చూస్తున్నాను. కానీ అది కొంచెం నాకు యావరేజ్ అనిపించింది. కానీ ఇది ఫస్ట్ షో ఎందుకు పోలే అనిపించింది నాకు. ఇది మార్నింగ్ షో ఎందుకు పోలే అనిపించింది.